ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప వలన మేము ఝాన్సీ కాన్వకేషన్స్‌కెళ్ళి మళ్ళీ తిరిగి క్షేమంగా రాగలిగాము. 18th నుంచి 22nd వరకు జరిగినియి. దాని విషయాలు కొన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. జూలైలో చెప్పారు కాన్వకేషన్స్‌కి బ్రదర్ బైబిల్ స్టడీ తీసుకోవాలని. అప్పటి నుంచి ప్రేయర్ చేస్తా ఉన్నాము. దేవుడు మెల్లమెల్లగా నడిపిస్తున్నాడు. కొంచెం ఎక్సైట్ అయ్యాము. కొంచెం సంతోషము అది కూడా అంటే ఉత్సుకత ఎక్కువైంది. ఎందుకంటే ఇక్కడ మనకు కొంచెం ఫ్రీడమ్ ఉంది గదా! అక్కడ ఫ్రీడమ్ లేదు. యాంటీ కన్వర్షన్ లాస్ ఇవన్నీ గూడా ఉన్నాయి. ఆ చట్టాలున్న ప్రదేశంలో దాని గురించి మనం ఎప్పటినుంచో ప్రార్థన చేస్తున్నాము. ఉత్తర భారతం అంతటా మరి మంచి మత స్వేచ్ఛ కలిగి ఉండాలి. సువార్త కొరకే స్వేచ్ఛ కలిగి ఉండాలని అలా ప్రార్థన చేసే చోటుకి మొదటిసారి వెళ్తున్నామన్నందుకు అది కొంచెం భారాన్ని కూడా ఇచ్చింది. ఇంకా ప్రార్థన చేస్తూ ఉన్నాము. 17th రోజు ఎర్లీ మార్నింగ్ తెలంగాణ ఎక్స్‌ప్రెస్ అని దానిలో బయలుదేరామనమాట. బ్రదర్ కూడా ప్రేయర్ చేస్తూ ఉన్నారు. పత్రికలు పంచాలి ఎలాగా మరి అబ్జెక్షన్ కదా వాళ్ళు అది ఒప్పుకోరు. అయినప్పటికి కూడా ప్రార్థన చేసుకొని అందరికి ఇచ్చారు. చాలా మటుకు తీసుకున్నారు. 1 or 2 పీపుల్ మాత్రము ఐఎమ్ గుడ్ అన్నట్లు అని. అయితే అపోజ్ అయితే చేయలేదు, తీసుకున్నారు. సరే అట్లా వెళ్ళామన్నమాట. వెళ్ళిన తర్వాత అక్కడ ఝాన్సీ అక్కడ తెల్లారుజామున 2:00, 3:00 మధ్యలో చేరుకున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పటికే కొందరు వచ్చున్నారు. దేవుని సేవకులందరూ కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా 3 రోజులు ఉపవాస ప్రార్థనలన్నీ పెట్టుకున్నారు. తర్వాత ఆ తెల్లారి ఆ రోజు నుంచి ఈవినింగ్ నుంచి మీటింగ్స్ స్టార్ట్ అయినాయి. చాలా విషయాలు నేర్చుకున్నాము. మొదటి రోజే ఈ ఈ కూడికలన్నీ కూడా కాన్పూర్ జర్మియా బ్రదరు కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఆయన లీడింగ్ అదంతా కూడా చేస్తూ ఉన్నారు. తర్వాత బైబిల్ స్టడీస్ ఏమో దేవదాన బ్రదర్ తీసుకున్నారు. మిగతా నైట్ మీటింగ్స్ అవన్నీ కూడా శామ్యూల్ బ్రదర్ హెబ్రోన్ నుంచి అమలా సిస్టర్ వాళ్ళు వచ్చారు. వాళ్ళే తీసుకెళ్లారు మమ్మల్ని యాక్చువల్గా. వాళ్ళ భారము నార్త్ ఇండియాలో పరిచర్య గురించి దానిలో భాగంగా మమ్మల్ని కూడా తీసుకొని వెళ్ళారు. తీసుకెళ్ళి అక్కడ మీటింగ్స్ ఈవినింగ్ మీటింగ్స్ అలా తీసుకున్నారు. ఫ్యామిలీ ప్రేయర్స్ కూడా జరిగినాయి. అయితే అనేక విషయాలు నేర్చుకున్నాము. శామ్యూల్ బ్రదర్ అయితే వచ్చిన రోజే మేము ఇక్కడ బోధించడానికి రాలేదు, నేర్చుకోవడానికి వచ్చామన్నారనమాట. అది ఆ కాన్సెప్ట్, ఆ మాట నాకు కూడా చాలా నచ్చింది. నేర్చుకోవడానికి వచ్చాము. వాళ్ళందరిని చూసినప్పుడు వాళ్ళ పరిస్థితులు ఏంటి ఇవన్నీ కూడా అనుకున్నాము. జెర్మియా బ్రదర్ కూడా కొత్త విశ్వాసులు అన్నమాట. చాలామంది నూతనమైన విశ్వాసులు. భోపాల్ నుంచి నియర్లీ 48 దాకా ఆకాష్ పాల్ బ్రదర్ అని వైఫ్ వాళ్ళిద్దరు కలిసి అంతమందిని తీసుకొని వచ్చారు. అక్కడి నుంచి భోపాల్ నుంచి పిల్లలు పెద్దలు ఫ్యామిలీస్తో పాటు తీసుకొని వచ్చారు. అది ఎంతో కష్టమైంది. వాళ్ళందరూ కూడా ఆదివాసీ వాళ్ళనమాట. గోండు జాతికి చెందిన వాళ్ళు. ఇంకా వాళ్ళు నాకు చూస్తూ ఉంటుంటే నాకు ఎంత సంతోషం అనిపించిందంటే, ఎందుకంటే రింగు స్టోరీ చెప్తాం కదా వీబీఎస్‌లో చాలాసార్లు చెప్పాను ఇక్కడ కూడా. ఆ రింగు స్టోరీలో మధ్యప్రదేశ్ అరణ్య ప్రదేశాల్లో ఈ గోండు జాతుల మధ్యలో అక్కడ మిషనరీస్ సేవ చేస్తారు. ఆ అబ్బాయి ఎలాగ ప్రభువుని నమ్ముకున్నాడు ఈ విషయాలన్నీ కూడా అక్కడ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇంక అక్కడికెళ్ళి వాళ్ళని చూసినట్లే చాలా సంతోషం అనిపించింది. అంటే చాలా నియర్ అనిపించింది అనమాట. ఎందుకంటే వీళ్ళని కలుసుకోకపోయినా కూడా వాళ్ళ గురించిన స్టోరీస్ చెప్తానే ఉన్నాము. ఆ జాతి వాళ్ళందరూ కూడా రావడం అనేది చాలా సంతోషకరమైంది. అయితే దేవుని కృప వల్ల వచ్చిన వాళ్ళందరూ కూడా హిందీ వచ్చు. తెలుగు వాళ్ళు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే ఎక్కువ మంది సేవ చేస్తూ ఉన్నారు. కాబట్టి తెలుగు, హిందీ ఎక్కువ అక్కడ. అంటే తెలుగులో అంటే స్వల్పమైన సంఖ్య తెలుగు వాళ్ళు. అయితే ఇంగ్లీష్ అక్కడ అంతగా ఎవరికి కూడా రాదు. కాబట్టి తెలుగులో చెప్తే ఈ హిందీలో ట్రాన్స్లేట్ చేశారు. ఆ హిందీలో కూడా ఇక్కడి నుంచి అంటే ఆంధ్ర నుంచి వెళ్ళిన బ్రదర్సే చేశారనమాట. అదొక మంచి అనుభవంలాగా అనిపించింది. అక్కడ త్రిభువన్ బ్రదర్ అని ఉన్నారు. ప్రిసిల్లా వైఫ్, 2 పిల్లలు, ఆడపిల్లలు. చాలా ముద్దుగా ఉన్నారు. చాలా ప్రేమతో పరిచర్య చేశారు. మాకు వడ్డించే దగ్గర కానీ నన్ను బ్రదర్కి ఎంత మర్యాద ఇచ్చారో నాకు కూడా అంత మర్యాద ఇచ్చారు. అసలు చాలా బాగా చూసుకున్నారు మమ్మల్ని. అంతేకాకుండా ఇవి చేతుల మీద నీళ్లు పోస్తారన్నమాట. భోజనం చేసే ముందు, చేసిన తర్వాత. దానికోసమని ఒక ఇత్తడి బౌల్ లాంటిది. ఆ బౌల్ దగ్గర పట్టుకొని చేతులు అస్సలు మమ్మల్ని అక్కడికెళ్ళి కడుక్కోనీయరు. ఇక్కడే కడుక్కోవాలన్నట్లు. ఎందుకంటే నాకనిపించింది వీళ్ళు ఏలియా చేతుల మీద ఎలీషా నీళ్లు పోస్తాడు కదా పరిచర్య.
ఆ పరిచర్యను అలా టేకప్ చేశారేమో. మా చేతులు అంటే వచ్చిన సేవకుల్ని చేతులు కడగటానికే ఆ బౌలుంది అని గూడా అక్కడ ఒకళ్ళు చెప్పారనమాట. అది గూడా ఒక మంచి విషయం నేను నేర్చుకున్నాను. అంటే పెద్దవారిని ఎలా గౌరవించాలని. జార్ఖండ్ నుంచి కూడా వచ్చారు. మేము జార్ఖండ్ గుమ్లాకి వెళ్ళినప్పుడు గూడా అక్కడ కలిసిన వాళ్ళు ఇక్కడికొచ్చారు. అక్కడ ఎస్తేర్ సిస్టర్ అని. ఇంకా ఎక్కడ మీటింగ్స్ జరిగితే అక్కడికొచ్చేసి స్ట్రెయిట్ ఇంక కిచెన్‌లోకెళ్ళటం, వంటలు చేయటము అవన్నీ అనమాట. అది గూడా ఒక మంచి అనుభవంలాగా అనిపిచ్చింది. అయితే మందిరాలున్నాయి గానీ, మనుషులు లేరన్న సంగతి గూడా మాకర్థమైంది. ఎందుకంటే ఒడిషా నుంచి బార్ సిస్టర్ వాళ్ళొచ్చారు. అమ్మ మందిరం ఉందా? భవన్ హై అంటే, హై అన్నారు. ఎంతమంది వస్తారు విశ్వాసులు అంటే, కోయి నై హై అనింది. అంటే చాలా తక్కువున్నారు అన్నట్లనమాట. అది చాలా బాధాకరమైంది. ఎందుకంటే అన్ని రిస్ట్రిక్షన్స్ మధ్యలో వాళ్ళు రావడం గూడా అదెంతో కష్టమైన సంగతి. సిక్కిం నుంచి డానీ బ్రదర్ అని వచ్చాడు. వాళ్ళైతే మీటింగ్‌లయిపోయిన తర్వాత ఇంకా 2, 3 డేస్ ఆగారు. ఎందుకంటే మీటింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత క్లీనింగ్ వర్క్ అంతా ఉంటుంది గదా! చాలా. అవన్నీ చూసుకోటానికి ఆగారు. అది గూడా చాలా మంచి విషయంలాగా అనిపించింది. ఆంధ్ర నుంచి కూడా వచ్చారు. రాజమండ్రి నుంచి నెహెమియా బ్రదర్ అని, తర్వాత దేవరపల్లి నుంచి జైకర్ బ్రదర్ అని, నర్సీపట్నం నుంచి శామ్యూల్ బ్రదర్ అని వాళ్ళొచ్చారు. అంత దూరము. మేము ఈ 20 అవర్స్, 22 అవర్స్‌కే మేము అమ్మో! అనుకుంటున్నాము. అయితే ఆంధ్ర నుంచి ఇక్కడికి రావటానికి మళ్ళీ వాళ్ళకొక 10 అవర్స్ పడుతుంది. అయినా గూడా వాళ్ళొచ్చి చివరి వరకు గూడా ఉన్నారు. చాలా మంచి సమయం దేవుడిచ్చాడు. రాంచీ నుంచి, ఇంకా రాజస్థాన్ నుంచి, తర్వాత అస్సాం నుంచొచ్చారు. అస్సాం నుంచి బాబు బ్రదరొచ్చి ఆయన చక్కగా ట్రాన్స్‌లేట్ చేశారు. ఎవరితో మాట్లాడినా మా మీద కేసుందని చెప్తున్నారు. అంతా గూడా చాలా జాగ్రత్తగా ఉంటున్నారనమాట. అందరి మీద ఏదో ఒక రకంగా ఎవరో ఒకళ్ళు వేరే వాళ్ళ పేర్లు జెప్పి వాళ్ళకి సువార్త ప్రకటిస్తున్నారు. వీళ్ళు వీళ్ళకి ప్ర 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 ప్రకటిస్తున్నారు అని జెప్పేసి వాళ్ళ మీద కేసులు పెట్టారు. కాబట్టి వాటన్నిట్లి గురించి గూడా మనందరం గూడా ప్రార్థన చేయాలి. తర్వాత ఝాన్సీ అంటేనేమో ఆ ఝాన్సీ రాణి గారుంటారు. ఆమె లక్ష్మీబాయి ఆమె పేరు. అయితే ఝాన్సీకి చెందిన ఆమె ఝాన్సీ కోటకి చెందిన ఆమె గాబట్టి ఝాన్సీ లక్ష్మీబాయి అంటారు. రైల్వే స్టేషన్ పేరు గూడా వీరాంగన ఝాన్సీ లక్ష్మీబాయి రైల్వే స్టేషన్ అని దానికి పేరుంది. తర్వాత ఆ కోట చూడటానికి కూడా తీసుకెళ్లారు. అది గూడా చూసాము. అక్కడ గూడా పత్రికలు పంచారు బ్రదరు. సాధువు ఒకాయన గూడా చాలా సేపు మాట్లాడి పత్రిక తీసుకొని ప్రేయర్ చేయించుకున్నాడు. తర్వాత అవి ఇవి అమ్ముతా ఉంటారు గదా! వి టూరిస్ట్ స్పాట్‌ల దగ్గర వాళ్ళకి కూడా పంచారు. తర్వాత చాలామంది టూరిస్టులు వస్తా ఉంటారు. వాళ్ళకి గూడా పంచారు. అట్లా కొండెక్కుతా ఉంటుంటే ఇంకా మెయిన్ ఖిలాకి వచ్చే చోట సెక్యూరిటీ వాళ్ళు చూసారు. బైబిలు బయట పట్టుకొని ఉంటాం గదా! ఇలా పంచకూడదు, ఇలా చేయకూడదు. ముందు అవన్నీ ఇక్కడ పెట్టేయండి. కాగితాలు మాకిచ్చేసేయండి అన్నారు. అయితే వాళ్ళకి పంచిన కాగితాలైతే తీసుకొని జాగ్రత్తగా వాళ్ళు జేబులో పెట్టుకున్నారు. సీసీటీవీలుంటాయి. కేర్‌ఫుల్‌గా ఉండండి అని గూడా చెప్పారు. అయితే అయినా గూడా అట్లా మెల్లమెల్లగా మాట్లాడతా ఆ పత్రికలు ఇవ్వటానికి సహాయపడ్డారు. అయితే 2 బస్సుల్లో చాలామంది దిగారనమాట. దిగి టూరిస్టులు వాళ్ళు ఆగ్రానంతా చూసి ఇక్కడికొస్తున్నారు. అయితే వాళ్ళక్కడికి వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళకిచ్చినప్పుడు వాళ్ళు చాలా సంతోషపడ్డారు. ఏంటనంటే వాళ్ళందరూ రోమన్ క్యాథలిక్ క్రిస్టియన్స్ అంట. వాళ్ళు వైజాగ్ నుంచి ఆ ప్రాంతాల నుంచి విజయనగరం ఆ ప్రాంతాల నుంచి బస్సులేసుకొని ఇవన్నీ ఉత్తర భారతదేశం అంతా చూస్తా ఇక్కడికొచ్చారనమాట. అయితే వాళ్ళే మాకొక గొప్ప ప్రొటెక్షన్‌లాగా నిలిచారు. అందరూ ఇంకా క్రిస్టియన్సే. మా చేతుల్లో బైబిల్ చూడటం, మీరు సువార్థికులా, క్రిస్టియన్స్ కదా మీరు అని వాళ్ళు బాగా సంతోషపడ్డారు. తర్వాత పైకెక్కిన తర్వాత అది జంపింగ్ పాయింట్ అని ఉంటది. ఆమె శత్రువులందరూ గూడా కోటని లోపలికి చొరబడినప్పుడు పైనుంచి పైకెళ్ళిపోయి గుర్రం మీద నుంచి అక్కడి నుంచి దూకేస్తదనమాట. చాలా సాహసం అది. దూకేసి తప్పించుకుంటది. ఆ పాయింట్ దగ్గర ఆమె విగ్రహం ఒకటి పెద్దది పెట్టారనమాట. అయితే అందరూ అక్కడ పిక్చర్స్ తీసుకుంటున్నారు. మేము గూడా అక్కడ తీసుకుంటున్నప్పుడు ఒక సిస్టర్ అంటే టూరిస్ట్‌లో ఒకామె అనింది, "ఝాన్సీ లక్ష్మీబాయిలాగా మీరు గూడా బాగా సువార్త ప్రకటించండి. మిమ్మల్ని అడ్డుకునే వాళ్ళెవ్వరు గూడా లేరు. మనది మనం చెప్తున్నాం అంతే. మీరు ధైర్యంగా ప్రకటించండి" అని ఆమె గట్టిగా తెలుగులో కేకలేస్తా ఉందనమాట. అట్లా ధైర్యం జెప్పింది. అది చాలా మంచిగా అనిపిచ్చింది. మంచి అనుభవంలాగా అనిపించింది. అట్లాగా అక్కడ అందరికి ప్రకటించి వాళ్ళతో మాట్లాడి మళ్ళీ తిరిగి రాటానికి గూడా ప్రభు సహాయం చేశాడు. జెర్మియా గారి గురించి కూడా కొన్ని విషయాలు నేను నేర్చుకున్నాను. అంటే ఆ ఓర్పు, పెద్ద వయసులో ఉన్నారు. మాకన్నా కొంచెం పెద్ద వాళ్ళు. అయితే భోపాల్ నుంచి చాలా మందొచ్చారు గదా! అందరు ఆదివాసీసు
అంటే అట్లా ఇట్లా ప్లేసెస్‌కొచ్చినప్పుడు ఎలా ఉండాలి అవన్నీ తెలియని వాళ్ళు. అయినప్పటికీ వాళ్ళకి ఓపిక లేక లెట్రిన్స్ ఎలా వాడాలి, ట్యాప్స్ ఎట్లా వాడాలి, ట్యాప్స్ మళ్ళీ అయిపోగానే కట్టేయాలి. ఇది మన ఇల్లే, మనం మెహమాన్ కాదు, అతిథులం గాదు, మనం గర్వాలే. కాబట్టి అందరూ ఎవరు చెప్పకుండానే పని చేయాలి అని ఎంత ఓర్పుతో అవన్నీ గూడా వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఎక్కడన్నా వాళ్ళని కొంచెం గట్టిగా మాట్లాడటం గానీ, అలా ఏం చేయకుండా చక్కగా వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అంతే గాకుండా ఫ్యామిలీ ప్రేయర్ ఇంపార్టెన్స్ గురించి చిన్న పిల్లలకి చెప్పినట్లు ఎందుకు ఫ్యామిలీ ప్రేయర్ చేసుకోవాలి, అక్కడ కూడా ఫ్యామిలీ ప్రేయర్ ఉంటదనమాట. మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఫ్యామిలీ ప్రేయర్ ఉంటది అందరికి కలిపి. ఫ్యామిలీ ప్రేయర్‌లో గూడా అనేక విషయాలు చెప్పి, ఫ్యామిలీ ప్రేయర్, కుటుంబ ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైందో ఆ విషయాలన్నిటిని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అవన్నీ గూడా ఒక మంచి అనుభవంలాగా అనిపించింది. ఫుడ్ గూడా చాలా మంచి ఫుడ్డు, చాలా మంచి బ్రేక్‌ఫాస్ట్ అవి పెట్టారు. అయితే ఎక్కువ అక్కడంతా గూడా రోటీ గాబట్టి, వచ్చినోళ్ళందరికి రోటీలు, పూరీలు, తర్వాత ఈ తందూరి రొట్టి. ఈ ఝాన్సీ వాళ్ళ స్పెషల్ అనమాట. ఝాన్సీలో స్పెషల్‌గా తయారు చేసే తందూరి రొట్టి. ఆ పిండిలో వాళ్ళు ఎగ్స్, షుగరు, ఇంకా అట్లాంటి కొన్ని సీక్రెట్ ఇంగ్రీడియెంట్స్ అన్నీ గూడా కొత్తిమీర ఇవన్నీ గూడా కలిపి బట్టీలాగా ఉంటది. ఆ బట్టీలో ఇట్లా లోపలికేసి కొట్టి అలాంటివి చేశారు. అవి గూడా అసలందరూ చాలా ఇష్టంగా తిన్నారు. అట్లాగే ఫుడ్ విషయంలో గూడా చాలా అంటే వాళ్ళు కేర్ తీసుకొని, వాళ్ళు ఏ ఫుడ్ తింటారో అలాంటి ఫుడ్, మంచి ఫుడ్ ఇవ్వడానికి కూడా వాళ్ళు చేశారు. కాబట్టి మనం గూడా ఇలాంటి అంటే ఆతిథ్యము ఎలా ఇవ్వాలి, ఎంత ప్రేమతో చేయాలి, ఆ విషయాలు గూడా మేము నేర్చుకున్నాము. తర్వాత ఒక మిషనరీ ఫ్యామిలీని గూడా కలుసుకున్నామనమాట. వాళ్ళు గూడా దేవుని సేవ చేస్తున్నారు. అంతేకాకుండా ఇక మిగతా విషయాలు గూడా ఆడపిల్లల్ని చదివిచ్చటము, చిల్డ్రన్ హోమ్ నడపటము, వాళ్ళకి అవి ఇవి వృత్తి విద్యలు నేర్పించటము, అవన్నీ గూడా చేస్తున్నారనమాట. ఆ మిషనరీస్‌ని గూడా కలుసుకున్నాము. వాళ్ళ దగ్గర గూడా వాళ్ళ ఇంట్లో అక్కడ ఎంప్లాయీస్ వాళ్ళతో కలిపి చిన్న ప్రార్థన చేసి, తర్వాత వాక్యం జెప్పి, అలాగ వాళ్ళతో కొంచెంసేపు ఫెలోషిప్ కలిగి ఉన్నాము. అయితే వాళ్ళు వేరే కొంచెం దూరంలో ఇంకో స్థలం తీసుకున్నారు. అక్కడ కూడా ప్రేయర్ చేయించమని వాళ్ళ హస్బెండ్ అప్పుడు బ్రదరు అమెరికాలో ఉన్నారు. ఆయన కబురు చేస్తే సరే అక్కడ కూడా ప్రేయర్ చేయటానికెళ్ళామనమాట. మన అలవాటు ప్రకారం బైబిల్ చేత్తో పట్టుకొని ఎళ్తుంటే ఆమె మిషనరీ సిస్టర్ గూడా మన తెలుగు వాళ్ళే వాళ్ళు గూడా బైబిల్ లోపల పెట్టేసుకోండి బ్రదర్ అని అని చెప్పారు. ఎందుకంటే బైబిల్ పట్టుకొని ఉంటే మళ్ళీ వాళ్ళ మీద ఆల్రెడీ కేసులు నడుస్తా ఉన్నాయన్నమాట. అందుకని లోపల పెట్టుకోమని జెప్పారు. కాబట్టి మేము గూడా దానికి ఒబే అయ్యాము. ఎందుకంటే మన మూలంగా వాళ్ళు తర్వాత ప్రాబ్లమ్స్‌లో పడగూడదని బైబిలు లోపల పెట్టుకొని బ్యాగ్‌లో పెట్టుకొని లేకపోతే సిప్‌లో ట్రాక్స్ అని పెట్టుకొని అట్లా వెళ్ళటానికి కూడా మేము ఒప్పుకున్నాము. అట్లాగా అంటే అది చూసినప్పుడు మనం ఎంత ప్రివిలేజ్డ్ పీపుల్, మనకెంత ఆధిక్యతలిచ్చాడు దేవుడు. అయితే మనం వాటిల్ని సక్రమంగా ఉపయోగించుకోవటం లేదు. అక్కడేమో తలుపులు అసలు పూర్తిగా మూయబడినయి. వీళ్ళు వెనకబడుతున్నారు సేవకుల వెనకాల. ఆహ్, ఐదుగురు మెల్లమెల్లగా ఒక ఇంట్లోనో అలా కలుసుకొని 1 అవర్‌లో వర్షిప్ క్లోజ్ చేసుకొని, లేకపోతేనేమో జూమ్‌లో 1 అవరు అలాగా చేసుకొని, వేరే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళే లోపుగానే మేము క్లోజ్ చేసుకుంటున్నాము. ఒకే చోట 10 మందికి చేరితే గూడా వాళ్ళకి వెంటనే అనుమానాలొస్తున్నాయి. కాబట్టి వీటిలన్నిటిని గురించి కూడా ప్రార్థన చేయమని గూడా వాళ్ళడిగారు. కాబట్టి అవన్నీ ముగించుకొని మళ్ళీ తిరిగి క్షేమంగా వచ్చాము. వచ్చేటప్పుడు గూడా 4 అవర్స్ డిలే అయ్యింది ట్రైను. అయినప్పటికి కూడా దేవుడు చాలా కృపిచ్చాడు. సేఫ్‌గా వచ్చాము. అక్కడ వచ్చేటప్పుడు కూడా సువార్త ప్రకటించడానికి, అంతేగాకుండా ఇవి పత్రికలు పంచడానికి బ్రదర్‌కి సహాయపడ్డారు. చుట్టూ పేషెంట్సే. పైన అమ్మాయి దగ్గుతుంది. ఎదురు బెర్త్ మీద అబ్బాయి దగ్గుతున్నాడు. ఇంకో అమ్మాయి అలాగా ముక్కు కారిపోతుంది ఆ అమ్మాయికి. అలాగా క్లోజ్డ్ ఉంటాయి గదా! కంపార్ట్మెంట్స్ అట్లా ఉంది. ఇంకొకాయన ఎక్కుతూనే పడుకొనున్నాడు. సిక్ అని అర్థమైంది. పెద్ద బొట్టు పెట్టుకొనున్నాడు. అయినప్పుడు గూడా ఆయన లేచి బాత్రూమ్‌కెళ్ళినప్పుడు బ్రదరు ఆయన్ని కలిసి తబియక్ తబియత్ ఠీక్ నహీ హై అని అట్లాగా కొంచెం పలకరిస్తే, అవును అచ్చా నహీ హై అని చెప్పాడు. ఆయనకు గూడా కొంచెం సువార్త చెప్పి మీకోసం ప్రార్థన చేస్తామని బ్రదర్ గూడా కొంచెం ప్రేయర్ చేయటానికి సహాయపడ్డాడు. అలాగా మేము ఎంకరేజ్ అయ్యాము. తర్వాత అనేక విషయాలు గూడా దీని ద్వారా మేము నేర్చుకోగలిగాము. తర్వాత ముఖ్యమైన విషయము ఈ దోమలుంటయి. దోమ తెరలు తెచ్చుకోమని వీటిలో వేశారు. మన బ్రదర్స్ కూడా మాకు దోమ తెరలిచ్చి, ఈ ఒడోమాస్ అవి అన్నీ ఇచ్చి పంపించారు. అయితే వాటిలో అవసరమే రాలేదు. అందరూ ప్రార్థన చేశారు. దోమలుంటే మళ్ళీ వెదర్ ఎట్లా ఉంటుందో ఏమో అని. నిజంగా అసలు దోమలేమి లేవు.
అసలు ఒక్క దోమ గూడా కుట్టలేదు. అట్లా దేవుడు మంచి క్లియర్ వెదర్, అంత మంచి ఆహ్, ఆహ్, స సమయం మాకు ఇచ్చాడు. అన్ని విషయాల్లో గూడా తోడుగా ఉన్నాడు. దాన్ని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. ఇదంతా గూడా మీ అందరి ప్రార్థనలు మేము అక్నాలెడ్జ్ చేస్తున్నాము. అందరూ ప్రార్థన చేశారు గాబట్టి, ఏ సేవ అయితే అక్కడ జరిగిందో దాని మూలంగా దానిలో మీ అందరికి కూడా పాలుంది. ఆశీర్వాదంలో గూడా మీరు గూడా పాలిభాగస్తులు. ఇలాగ మనం కంటిన్యూయల్‌గా ఇంకా ముందుకు వెళ్ళటానికి దేవుని సేవలో వెళ్ళటానికి దేవుడు మనకు సహాయం చేసినట్లు ప్రార్థన చేయండి. థాంక్ యూ వెరీ మచ్. ప్రైజ్ ద లార్డ్.